హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే స్వీట్లంటే చాలా ఇష్టం. మెయిన్‌గా ఆ రసగుల్లాలు, రసమలైలు, కాలా జామున్లు లాంటి స్వీట్లంటే నాకు చాలా ఇష్టం అనమాట. బట్ లాస్ట్ ఒక 1 ½ మంత్‌గా నేనైతే వెయిట్ కంట్రోల్ అవ్వాలని చెప్పి నేను స్వీట్స్ అనేవి అవాయిడ్ చేస్తున్నాను. బట్ అంత స్వీట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు స్వీట్లు తినొద్దు, ఆపేయాలి అంటే ఎలా ఆపుతాం చెప్పండి? సో, అందుకని నేనైతే ఒక బెటర్ ఆప్షన్‌ని చూస్ చేసుకున్నాను. సో, దానికోసం అయితే నేను ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నా. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని వేయించుకుంటున్నాను. సో, ఫ్లాక్స్ సీడ్స్ కోసం మనందరికీ తెలిసిందే. ఫ్లాక్స్ సీడ్స్‌లో చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవైతే రోస్ట్ చేసుకోండి. బాగా చిటపటలాడేంత వరకు రోస్ట్ అవ్వాలి. సో, ఈ లోపల నేను చూస్ చేసుకున్న ఆప్షన్ ఈ డేట్స్‌లోని ఉన్న పిక్కల్ని తీసేస్తున్నాను. సీడ్స్ తీసేసుకోండి. మీకు సీడ్‌లెస్ డేట్స్ దొరికితే అవే ప్రిఫర్ చేసుకోండి. సో, ఇప్పుడు వీటిల్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఫ్రై అవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఉట్టిగా వాటర్‌లో నానబెట్టుకొని తినాలి అంటే నా వల్ల అయితే కాదబ్బా! అవి జిగురు జిగురుగా ఉంటాయి కదా! నేను నమలలేను. నాకంటే అదొకలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో, అందుకని చెప్పి నేనైతే పౌడర్‌లా చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగడం, లేదంటే ఇలాంటి బర్ఫీస్, లడ్డూస్ చేసుకోవడంలోనే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో, ఇప్పుడైతే ఇక్కడ మనకి ఇలా చిటపటలాడుతున్నాయి కదా! ఇవి చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చల్లారనిచ్చి ఫ్లాక్స్ సీడ్స్‌ని పౌడర్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇందులో ఉండే ఖర్జూరంలో ఉండే పిక్కలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకుందాం. మెత్తటి పౌడర్లా చేసేసుకోండి. పిల్లలకి కూడా తెలీదు మనం దేంతో చేసాము అనేది. పిల్లలకి కూడా పెట్టేయొచ్చును. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా సెలెక్టివ్. అంటే మా పెద్దోడు ఏం అండు పాపం. చిన్నోడు మాత్రం ఏంటి మీరేం చేశారో చెప్పండి అని అడుగుతాడు నాకు. సో, అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టేయండి. చక్కగా తింటారు. వాళ్ళకి మంచి న్యూట్రియంట్స్ దొరుకుతాయి. అలానే మనం వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం కదా! అదే పౌడర్‌లోనే నేను ఇప్పుడు పిక్కలు తీసేసిన డేట్స్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని రెండిటిని కలిపి మిక్సీ కొట్టేద్దాం. ఇప్పుడైతే మిక్సీ కొట్టేసిన తర్వాత ఇదేంటంటే నేను కొంచెం పౌడర్ పక్కన తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సీ జార్ మళ్ళీ బ్లేడ్స్ విరిగిపోతాయేమో అని భయం నాకు. అందుకని చెప్పి మళ్ళీ నేను పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకుంటున్నాను. సో, ఇలా ఈ స్వీట్ అయితే ఈ బర్ఫీ అనొచ్చు, లడ్డు అనొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఈ మిక్స్చర్తో. సో, ఇందులో ఇంకా మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో, నేనైతే ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్తోనే చేయాలనుకున్నాను. సో, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి, మెయిన్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళలో స్వీట్ క్రేవింగ్స్ చాలానే ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. అండ్ అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ ఈ స్వీట్‌ని ప్రిఫర్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే మనం ఇక్కడ చూసినట్టయితే చేత్తో కలుపుకుంటే ఉండలాగా వస్తుంది. సో, ఇదే మిశ్రమాన్ని మీరు లడ్డూల్లా కూడా చుట్టేసుకోవచ్చు. దీనిపైన కొంచెం అంత నువ్వులు కూడా వేసేసుకున్నారంటే నువ్వులు యొక్క బెనిఫిట్స్ మన బాడీలోకి వెళ్తాయి. అలానే ఫ్లాక్స్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ మన బాడీలోకి వెళ్తాయి. ఇప్పుడు నేనైతే దీన్ని బర్ఫీలాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని ఉండలు చుట్టుకోవాలి అనుకుంటే వన్స్ ఈ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఉండల్లాగా చుట్టేసుకోవడమే. అందుకనే నేను ఇది కూడా చూపిస్తున్నాను. అప్పుడు అది ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అవుతుంది. ఇప్పుడు నేను బర్ఫీలా చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని ఒక బేకింగ్ పేపర్ మీద తీసుకొని స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో పాముకుంటున్నాను అనమాట. లైక్ ఏంటంటే నాకు ఒక ఫ్లాట్ సర్ఫేస్ కావాలని చెప్పి. బర్ఫీలా చేయాలి అంటే మనకి కట్ అయినా చేయాలి డైమండ్ షేప్స్లో, లేదంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చును కదా! అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు దీన్ని బేకింగ్ పేపర్ మీద పెట్టుకొని ఈవెన్గా రావడానికి నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. సో, అప్పుడంతా కూడా ఈవెన్గా వస్తుందన్నమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకుంటే చక్కగా వస్తుంది. నా బేకింగ్ పేపర్ రోలింగ్లోనే ఉంటుంది. అందుకనే అది నన్ను డిస్టర్బ్ చేస్తుందనమాట. నేను ఇక్కడ ఇది రోల్ చేస్తున్నప్పుడు మాటికి ఫోల్డ్ అయిపోతుంది అది.
సో టేస్ట్ అయితే చెప్తే నమ్మరు, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి జుట్టు ఊడే ప్రాబ్లం ఉండదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ అలానే డేట్స్లో ఉండే హెల్త్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మనం గెయిన్ చేయొచ్చును. సో ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను ఇంకా ఈవెన్గా నీట్గా రాలేదే అని చెప్పి నేను దాన్ని కష్టపడుతున్నాను అనమాట దాంతో. సో ఈ లోపల దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన పీనట్ బటర్ అప్లై చేసుకోండి. పీనట్ బటర్ క్రంచీ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. మీకు ప్లెయిన్ పీనట్ బటర్ కనుక దొరికితే మన ఇంట్లో ఆల్రెడీ వేరుశెనగకాయలు ఉంటాయి కదా, వేరుశెనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని కొంచెం అంత క్రష్ చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పీనట్ బటర్ క్రంచీదే తెచ్చుకుని ఉంచుకుంటాను, అందుకని చెప్పి నేను అదే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇది మనం చేస్తున్నప్పుడు కూడా లైక్ పీనట్ బటర్ క్రంచీది ఏంటంటే అందులో ఆల్రెడీ పీనట్స్ కూడా మనకు తగులుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని రోల్ చేసేసుకోండి. లైక్ స్విస్ రోల్స్ ఉంటాయి కదా కేక్స్వి, అలా మనం రోల్ చేసేసుకోవాలన్నమాట. రోల్ చేసేసుకొని చక్కగా బర్ఫీలాగా కట్ చేసేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కట్ చేసుకొని పిల్లలకి పెట్టండి, కళ్ళకు అద్దుకొని తింటారు. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ ఏంటిది అని అడిగి మరీ తింటారనమాట, నాకు అది కావాలి అని చెప్పి. అంత బాగుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ కొంచెం అనీవెన్గా వచ్చింది, అయినా కూడా ఏం పర్వాలేదు. మీకు కావాలంటే లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నేను బర్ఫీలా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. సో ఇప్పుడైతే మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మేమైతే ప్యాకింగ్లో ఇది కూడా ప్యాక్ చేసి